విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు వచ్చినాయి. నారా లోకేష్ స్వయంగా మానిటర్ చేస్తూ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే తమదైన ముద్ర కావాలని కోరుకున్నట్టుంది. వైసీపీ హయాంలో అనుకున్నటువంటిది అప్పుడు పూర్తి కాలేదు. అలాగని వాళ్ళు పెట్టారు కదా అని వదిలేయలేదు, అక్కడ చేసుకొచ్చారు. అయితే మరి తిరుపతిలో అధికారుల తప్ప లేకపోతే రాజకీయ ఒత్తిడో తెలియదు, కానీ నాకున్న అవగాహన మేరకు ఏడాది క్రితం అక్కడ డబుల్ డెక్కర్ బస్సు వచ్చేసింది. తిరుపతిలో రన్ కూడా చేశారు. ఇప్పుడు అక్కడ డబుల్ డెక్కర్ ఆపేశారు, ఎందుకో తెలియదు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుండదు, లేదంటే కనుక అక్కడ అది తీసేసేటటువంటిది ఉండదు. చక్కటి డబ్బులు సంపాదించి పెట్టేది కదా. ఇంకా తిరుపతికి వచ్చేటటువంటి భక్తులకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ పర్యటించడానికి చక్కటి అవకాశం, ప్లస్ అదంతా చూస్తూ తిరగడానికి చక్కటి అవకాశం. ఆ డబుల్ డెక్కర్ బస్సు ఎందుకు పక్కన పెట్టారో తెలియదు. అది కూడా రన్నింగ్లోకి తీసుకొస్తే బాగుంటుంది.